దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనములు. ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూడబోయే అంశం ఏమిటి అని అంటే, మనకి తెలిసిన ప్యాసేజే అందరికీ కూడా. అయితే దేవుడు దాని నుంచి మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే, మన యొక్క ఆశ ఏంటి, మన యొక్క ఆసక్తి ఏమిటి. మనం మందిరానికి వెళ్తూ ఉంటాము, చర్చ్కి ప్రేయర్ మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటాము, అలాగే ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాము, ఇంకా మనం అనేకమైన యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్లో మనము ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి అది వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్రెస్ట్తో ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్కి వస్తూ ఉంటారు. వాళ్ళు పిల్లలు డ్యాన్సులు చూడటానికో, వారు వాక్యాలకు చెప్తున్నారనో, లేకపోతే అక్కడ పాస్టర్ గారు ఎలా చెప్తారో వాక్యం చూద్దాం, ఇలాగా అనేకమైన ఉద్దేశాలతో క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. అయితే ప్రభు ప్రతి ఒక్కరి నుంచి కోరుకుంటున్నది ఏమిటి అని అంటే, ఎటువంటి ఆసక్తి మనలో ఉన్నది, దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఎటువంటి ఆసక్తి మనలో ఉన్నది. అది మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దారి గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలనను చూడలేకపోయాను. ఇక్కడ మనం చూసినట్లయితే జక్కయ్యను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు అక్కడికి వస్తున్నారని తెలిసినప్పుడు జక్కయ్య ఎటువంటి హృదయం కలిగి ఉన్నాడంటే, యేసు ఎవరో నేను చూడాలి. ఈ మాట ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యేసు ఎవరో చూడాలని మనము దేవుని యొక్క మందిరాలకు వస్తూ ఉంటున్నామా, ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటున్నామా, ప్రార్థనలో మనం చేసే ఉపవాసంలో అన్నిటిలో మనం ఏ ఉద్దేశం కలిగి ఉన్నాం? ఈ యేసు ఎవరో నేను చూడాలి, నేను యేసయ్యను చూడాలి. అటువంటి ఆసక్తి మనలో ఉంటుందా? యేసు నేను కలుసుకోవాలి, ఈ యేసయ్యను నేను చూడాలి. చూస్తే మీకేం కలుగుతుంది అని ఇప్పుడు ఒకవేళ అక్కడ జక్కయ్యని ఎవరైనా అక్కడ ఇంటర్వ్యూ చేసినట్లయితే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగితే, నేను యేసును చూడడానికి వచ్చాను. ఎందుకు యేసు? నీకేమైనా అనారోగ్యం ఉన్నదా? లేదు. నీకేమైనా సమస్యలు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేవు. నీకేమైనా కుటుంబ సమస్యలా? కాదు. నీకు పిల్లలు లేరా అందుకని వచ్చావా? కాదు. మరి ఎందుకు నువ్వు యేసయ్య, ఎందుకు నువ్వు యేసయ్యని చూడాలనుకుంటున్నావు అంటే, ఈ దేవుడు ఎటువంటి వాడో నేను చూడాలనుకుంటున్నాను. ఈ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నేను అనేకమైనవి విన్నాను. యేసు ప్రభు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడని, యేసు ప్రభు రోగులను ముట్టి స్వస్థపరుస్తాడని, బాగు చేస్తాడని, యేసు ప్రభు ఒక గొప్ప వ్యక్తి అని నేను విన్నాను. నేను యేసు ప్రభుని చూడాలి. ఈ యేసు ప్రభుని చూసడం ద్వారా నీకేం కలుగుతుందంటే, నాకు ఏదో కలుగుతుందని కాదు, ఎంత గొప్ప దేవుణ్ణి నేను చూడాలి. అక్కడికి రావాలి అనుకుంటే ఒక జక్కయ్య ఏమన్నా పవిత్రుడైపోయి అక్కడికి వచ్చాడా? అతను ఏమన్నా గొప్పవాడైపోయి అక్కడికి వచ్చాడా అంటే, జక్కయ్యలో ఏమీ కూడా గొప్పతనాలు లేవు. అందరూ కూడా అతను సుంకపు గుత్తదారుడని, అతన్ని ఒక పాపి అని ఆ లోకము అక్కడ గుర్తిస్తూ ఉన్నది. జక్కయ్య ఇతను సుంకపు గుత్తదారుడు, ఇతను వడ్డీలు వసూలు చేస్తూ ఉంటాడు, ఏమాత్రం కనికరం లేని వ్యక్తి, ఇతను ఒక పాపాత్ముడు అనేటట్లుగా లోకము అతన్ని చూస్తూ ఉంటున్నారు. అటువంటి వ్యక్తి అయినప్పటికీ అతని హృదయంలో ఒక ఆశ కలిగి ఉన్నది. అదేంటంటే, నేను యేసెవరో చూడాలి. ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎటువంటి ఆసక్తి కలిగి ఉంటున్నాం? యేసయ్యని నేను చూడాలి. యేసయ్య దగ్గరికి నేను వచ్చినప్పుడు ఆ యేసయ్య శక్తి నేను చూడాలి. ఆ యేసయ్య యొక్క గొప్పతనాన్ని నేను చూడాలి. ఎంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. ఆయనని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన నేను మహింపరచాలి. నేను ఏదో చెయ్యాలి యేసయ్యకు, నేను చూడాలి యేసయ్యను, యేసయ్య స్వరం నేను వినాలి, ఆయన ఎలా ఉంటారో నేను తెలుసుకోవాలి. అటువంటి ఆసక్తి మనము కలిగి ఉన్నామా? ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో అనేకమైన కోటాలకు మనం అటెండ్ అవుతూ ఉంటాము, అనేకమైన ప్రసంగాలు మనం వింటూ ఉంటాము. అయితే మన యొక్క రిజల్ట్ ఏంటి? దేనికోసం మనం వస్తూ ఉంటున్నాం? ఎంతసేపు ఏదో పొందుకోవాలి, నాకు ఏదో కావాలి, నాకు ఏదో జరగాలి, లేకపోతే కొంతమంది అయితే డిమాండ్లు చేస్తుంటారు, ఇలా జరిగితేనే నేను దేవుడు నమ్ముకుంటాను, నాకు అలా అవితేనే నేను రక్షణ తీసుకుంటాను. ఇలాగా కొంతమంది ఇటువంటి ఉద్దేశంతో ఉంటారు. కానీ దేవుడికి ఎటువంటి వారు కావాలి? దేవుడు ఎటువంటి వారిని ఇష్టపడతారంటే, యేసయ్యని నేను చూడాలి, యేసయ్యని నేను కలుసుకోవాలి, ఆయన స్వరముని నేను వినాలి, ఆయన నేను మహింపరచాలి, ఇంత గొప్ప దేవుడిని నేను తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశం ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారిని కలుసుకోవడానికి యేసు ప్రభు ఇష్టపడుతూ ఉంటున్నారు.
మనం యేసయ్య దగ్గరికి వస్తున్నట్లయితే యేసయ్య మనల్ని కలుసుకోవాలని ఆయన ముందుగానే ఉద్దేశం కలిగి ఉన్నారు. జక్కయ్య అక్కడికి వచ్చినప్పుడు జక్కయ్యకి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అక్కడ జనులు గుంపు కూడా ఉన్నారు. వెంటనే అతను హృదయం అతనితో మాట్లాడుతూ ఉండొచ్చు, ఇక్కడ చాలామంది జనం ఉన్నారు కదా, ఎందుకు నీకు యేసుప్రభు కనబడ్డు, నువ్వు పొట్టుగా ఉన్నావు, నీకు యేసుప్రభు కనబడ్డు, ఎందుకు అక్కర్లేదులే ఇంటికి వెళ్ళిపో అని చెప్పచ్చు. కానీ జక్కయ్య ఆ మాటలకి అతను సమ్మతించలేదు. లేదు, నేను పొట్టివాడిని అయినప్పటికీ, జనాలు ఇక్కడ గుంపు గొడుగు ఉండినప్పటికీ నేను యేసుప్రభుని చూచే నేను ఇంటికి వెళ్తాను, నేను యేసుప్రభుని ఎలా ఉంటాడో నేను తెలుసుకునే నేను ఇంటికి వెళ్తాను. అటువంటి ఒక గొప్ప తీర్మానము జక్కయ్య కలిగి ఉన్నాడు. దానికి అతను చూసుకుంటున్నాడు ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి. నేను యేసుప్రభుని చూడాలంటే నేను ఏం చేయాలి, యేసుప్రభుని చూడాలంటే నేను ఏం చేస్తేనే యేసుప్రభుని చూడగలను. అక్కడ ఏమైనా అతను పరిశుద్ధుడు కావడానికి అతను చూసుకుంటున్నాడా? మనలో చాలామంది అనుకుంటూ ఉంటాము, దేవుడి దగ్గర రావాలంటే పాపాలు మానేయాలి, దేవుడి దగ్గరికి రావాలంటే నేను తప్పులు చేయకుండా ఉండాలి, అబద్ధాలు ఆడకుండా ఉండాలి, బలహీనతలు మానేయాలి, అప్పుడే నేను యేసయ్య దగ్గరికి రావాలని. అది చాలా ఒక అసాధ్యమైనది. మనముగే పవిత్రులుగా అవ్వలేము. మనం పాపులము. పరిశుద్ధుడైన యేసు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన రక్తం ద్వారా, ఆయన నిష్కళంకమైన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధుల్ని చేస్తారు. అందుకే వాక్యం సెలవిస్తున్నది, యేసుప్రభు వారు చెప్పారు, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు. మనం ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడే మనం హాస్పిటల్కి వెళ్తాం. అలాగే మనం పరిశుద్ధులం అయిపోతే ఇంకెందుకు మనకు పరిశుద్ధిని రక్తము? మనం పరిశుద్ధులం కాదు కాబట్టే, మనం పాపులం కాదు కాబట్టే, మనము బలహీనతలు ఉన్నవారం కాబట్టే మనకు యేసయ్య కావాలి. మనకు యేసయ్య కావాలంటే మనం యేసు దగ్గరికి రావాలి. ఉన్నది ఉన్నట్టుగా మనం యేసు దగ్గరికి రావాలి. నేను ఎలా ఉన్నానో అలాగే కావాలి యేసయ్యకు. నేను ఏదో అయిపోతానంటే నా వల్ల అది సాధ్యం కాదు. నేను ఏదో చేసేసుకోగలంటే అది నా వల్ల సాధ్యం కాదు. అందుకే యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. యేసుప్రభు వారు ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టారు, ఆయన రక్తం కార్చారు. ఉన్నది ఉన్నట్లుగా మన బలహీనతలతో, మన ఇబ్బందులతో, మన యొక్క మైండ్ సెట్తో, మన యొక్క ఆలోచన విధానాలతో ఎలా ఉన్నామో అలాగే యేసయ్యకు కావాలి. అలాగే మనం యేసయ్య దగ్గరికి వచ్చేస్తే ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు, ఆయన మన పాపాలు కడుగుతాడు, ఆయన మన బలహీనతల నుంచి విడిపిస్తాడు, ఆయన మనకి సహాయం చేస్తాడు, ఆయన మనకి రక్షణ ఇస్తాడు. నేను అన్నీ ఎక్కడ పొందుకోగలను? ఈ లోకంలో నేను పొందుకున్న తర్వాత నేను దేవుని దగ్గరికి వస్తాను. నేను తప్పులు చేస్తున్నాను, ఆ తప్పులు మానేసే యేసయ్య దగ్గరికి వస్తాను. నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, అవి జయించలేకపోతున్నాను, అది అయిపోయిన తర్వాత నేను యేసయ్య దగ్గరికి వస్తానని అనేకులు ఆ సత్యమును గ్రహించగా దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉంటున్నారు. అవన్నీ ఒక మనిషి తన సొంత శక్తి చేతనో బలం చేతనో చేసుకోలేరు. అందుకనే యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. అందుకనే ఆయన మన కొరకు రక్తం చిందించారు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఉన్నది ఉన్నట్లుగా మనం యేసయ్య దగ్గరికి వచ్చేయడమే. వచ్చిన తర్వాత మనల్ని బాగు చేయవాడు యేసయ్య, మనకు సహాయం చేయవాడు యేసయ్య, మన పాపాలు కడుగువాడు యేసయ్య, మన బలహీనతల్లోంచి విడిపించేవాడు యేసయ్య. మనం ఎలా ఉన్నప్పటికీ ఆయన అంగీకరించేవాడు, ఆయన మనల్ని క్షమించగలడు. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు పశ్చాత్తాప హృదయంతో ఆయన మనం క్షమించు ప్రభా అన్నప్పుడు వెంటనే ఆయన మన పాపములన్నిటినీ కూడా క్షమించేస్తారు. ఇక్కడ జక్కయ్యను మనం చూసినట్లయితే అతను పొట్టివాడు కాబట్టి అక్కడ జనులు గుంపు కూడా ఉన్నారు కాబట్టి యేసయ్యను చూడలేకపోయాను, ఇంక అంతటితో ఇంటికి వెళ్ళిపోయాడు, అయిపోయిందా? కాదు. ఇప్పుడు కూడా మనం ఎక్కడైనా మనం వింటూ ఉంటే ఇటువంటి సమాధానాలు చెప్తే, పలానా కారణం వలన నేను చర్చికి రాలేకపోయాను, పలానా కారణం వలన నేను యేసుప్రభుని నమ్ముకోలేకపోతున్నాను, పలానా కారణం వలన నేను బాప్తిసం తీసుకోలేకపోతూ ఉంటున్నాను. ఈ యొక్క కారణాలన్నీ చూపించి లాస్ట్కి రిజల్ట్ అవుట్పుట్ ఏంటి అంటే, నేనేమీ చేయలేను, నేనేమీ చేయలేకపోతున్నాను అన్నదంతా అప్పుడు స్టాప్ అయిపోతూ ఉంటుంది. ఆ రక్షణ వారు పొందుకోలేకపోతూ ఉంటున్నారు. ఆ లాస్ట్ రిజల్ట్ ఏంటి అంటే, కారణాలన్నీ కరెక్టే కావచ్చు కానీ వారిలో ఏమి లేదంటే, ఎలాగైనా సరే నేను యేసు కొరకు జీవించాలి, ఎలాగైనా సరే నేను యేసును తెలుసుకోవాలి, నేను ఎలాగైనా సరే యేసు కొరకు బ్రతకాలి అనే ఒక ఆసక్తి వారిలో లేకపోవటం ద్వారా ఏం జరుగుతుందంటే కారణాలుగానే మిగిలిపోతూ ఉంటున్నాయి. మనం ఈ లోకంలో కారణాలన్నీ ఎక్కడ చూడగలమంటే, ఆసక్తి లేని చోట మనం అనేకమైన కారణాలను చూడగలం. ఆసక్తి ఉన్న చోట ఏ కారణాలు ఉండవు. నువ్వు ఎలాగే ఇది జయించగలిగావు, ఈ ఒలింపిక్స్లో నువ్వు ఫస్ట్ తెచ్చుకోగలిగావు అంటే అది వాళ్ళలో ఉన్న ఒక ఆసక్తి, వాళ్ళలో ఉన్న ఒక ప్యాషన్, అదే వారిని ముందుకి నడిపిస్తూ ఉంటుంది. ఏదైనా సరే ఒకరిని జయించాలి, నేను ఇది నాకు కావాలి అని మనం చాలా అచీవ్మెంట్స్ చూసిన వారిని మనం చూస్తూ ఉంటుంటాం. వారిని అడిగినప్పుడు వాళ్ళు రాత్రి పగలు దాని కొరకే వారు ప్రయాసపడుతూ ఉంటారు. దాని కొరకే వారు ప్రతి దినము దాని కొరకు వారు ఆశ కలిగి ఉంటారు, పట్టుదల కలిగి ఉంటారు. అదే వారి యొక్క ఊపిరై ఉంటుంది. అలాగే ఎవరైతే వారు జీవిస్తారో చివరికి దానిని పొందుకుంటారు.
అలా చేయలేని వారిని మనం అడిగినట్లయితే అనేకమైన కారణాలు చెప్తూ ఉంటారు. మనం కారణాల దగ్గర ఆగిపోయే వారముగా ఉండకూడదు. యేసు ప్రభుని క్రిస్మస్ సీజన్లో ఏదో వెళ్ళొచ్చేసాము, ఏదో జరిగిందిలే, ఏదో ప్రోగ్రామ్ అయిందిలే, అలా కాదు. యేసు ప్రభుని ఎవరో నేను తెలుసుకోవాలి, యేసుని ఎవరో నేను చూడాలి, యేసు ప్రభు కొరకు నాకు అనుభవం కావాలి, ఇంత గొప్ప దేవుడి ఎవరో నేను చూడాలి, అంతే. అంతకు మించి ఎక్కువ చేయలేదు జక్కయ్య. నేను చూస్తే చాలు అని అనుకున్నాడు, అంతే. కానీ యేసు ప్రభు వారు చాలా అతని పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు, ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అటువంటి వారి కొరకు యేసయ్య చూస్తూ ఉంటున్నాడు. నిజమే కదండి, ఈ లోకంలో మనకు అనేకమైన ఆసక్తులు ఉంటాయి, అనేకమైన ఇంట్రెస్టులు ఉంటాయి. దేనికి కూడా మనం కాంప్రమైజ్ అవ్వం. అట్లీస్ట్ ఫుడ్కి కూడా మనం కాంప్రమైజ్ అవ్వం. ఇదేముంది, తినే అంటే తింటామా, తినం, నాకు ఇంకోటి ఏదో కావాలి, అది ఉంటేనే నేను తింటాను అంటాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏవో కారణాలు చెప్పేసి నా వల్ల కాదని అనేస్తూ ఉంటుంటాం. ఇది ఎవరికి నష్టము? యేసుప్రభు వారికి నష్టమా? కాదు, ఇది మనకే. మనం దేవుడి దగ్గర రాకపోతే నష్టం మనకే. మనమే ఆ యొక్క గొప్ప రక్షణను పొందుకోలేము. కాబట్టి మనం కారణాలు చూపించేవారముగా, లేకపోతే ఏవో సాకులు చెప్పేవారముగా ఇక మనము ఉండకూడదు. మనం ఎలా ఉండాలని ప్రభు చూస్తున్నారు అని అంటే, యేసు ప్రభుని చూడాలని ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో అటువంటి వారి కొరకు యేసయ్య చూస్తూ ఉంటున్నాడు. యేసయ్య అటువంటి ఆసక్తి గలవారిని వెతుక్కుంటూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ గొప్ప జన సమూహం ఉన్నది. అంత జన సమూహంలో యేసు ప్రభు ఎవరింటికన్నా వెళ్ళారా? ఎవరి దగ్గరికన్నా వెళ్ళారా? ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య ఒకవేళ తన దృష్టిలో తను చాలా తక్కువవాడు, ఎందుకంటే ఒక పాపాత్ముడు. నెక్స్ట్ ఏంటంటే అతను పెద్దగా యేసు ప్రభుని కలుసుకొని మీట్ అయ్యేటంత పరిశుద్ధత కానీ, అతను జ్యూస్ కానీ ఇలాంటిది ఏది కాకపోయి ఉండొచ్చు, దానికి ఏ అర్హతలు లేకపోయి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వారు ఆయనింటికి రావడానికి ఇష్టపడ్డారు. అంత గొప్ప జనసమూహం అన్నా ఎవరింటికి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడలేదు. ఇటువంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంత గొప్ప జన సమూహంలో ఒకే ఒక వ్యక్తి జక్కయ్య యేసు ప్రభుని చూడాలని ఇష్టపడ్డాడు. ఇప్పుడు కూడా కోటాల్లో మనకు అనేకమైన వేల జనాంగం వచ్చేయవచ్చు, అనేక మంది వచ్చేవచ్చు. మనం అనుకుంటాం, అబ్బా ఎంతమంది ఉన్నారా దేవుని తెలుసుకున్న వాళ్ళు అనుకుంటాం. కానీ ఒక సత్యం ఏమిటి అంటే, అందులో చాలా కొద్ది మంది మాత్రమే యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలని శ్రద్ధ కలిగిన వారు. యేసు ప్రభుని స్తుతించాలి, నేను ఆరాధించాలి, నేను మహింపరచాలి, ఆయన కొరకు నేను జీవించాలి అని అనుకునేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రం. ఒకసారి ప్రభు నాకు ఒక కళ చూపించారు, ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక స్త్రీ రెయ్యలు పెద్ద బుట్టతో పట్టుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు, ఆమె ఆ బుట్ట నిండా రెయ్యలు ఉన్నాయి. అవి ఆమె చేసి నాకు ఇచ్చినప్పటికీ ఆ పెద్ద బుట్టల్లా అది ఎక్కడికి వచ్చిందంటే ఒక మీడియం సైజు గిన్నెలోనికి రెయ్యలు ఒలిసేసిన తర్వాత అక్కడికి వచ్చేసింది. ఆ సైజు మారిపోయింది, గిన్నె సైజు. అది అయిపోయిన తర్వాత అవి మరలా స్టవ్ మీద పెట్టేటప్పటికి అదంతా కూడా వాటర్ అంతా పోయేటప్పటికి ఇంకొక చిన్న సైజులోకి బౌల్లోకి ఆ రైలన్నీ కూడా అందులోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి, అది అయిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ నూనెలో ఫ్రై చేసేటప్పటికి ఇంకా చిన్న బౌల్లోకి వచ్చేసింది. అప్పుడు దేవుడు నాకు ఈ యొక్క వేరియేషన్స్ చూపించి చెప్పింది ఏంటి అంటే, దేవుడి దగ్గరకు వచ్చేవారు ఇంత పెద్ద మందిగా వచ్చినట్టు, ఎక్కువ మందిగా వచ్చినట్లుగా వస్తారు, కానీ లాస్ట్లో ఒక్కొక్క దాంట్లో అయిపోయేటప్పటికి లాస్ట్లో ఇంత కొద్ది మంది మాత్రమే మిగులుతారని ప్రభువు చూపించి ఉన్నారు. నిజమే, అంత పెద్ద పుట్ట ఫస్ట్లో చూపిస్తే లాస్ట్కి వచ్చినట్టుగా ఒక బౌల్లోకి వచ్చేసినాయి ఆ రైలు. అంటే అంతమంది వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా ఉన్నారు, అంతమంది ఆసక్తి లేని వారిగా ఉన్నారు. యేసు ప్రభుని చూడాలి అనే ఆసక్తి లేని వారిగా అంతమంది ఉంటున్నారు. అయితే అటువంటి వారి కొరకు ప్రభు ఎదురు చూడలేదు, కానీ ఆసక్తి కలిగిన వారి కొరకు, ఎవరైతే దేవుని తెలుసుకోవాలని ఆసక్తి కలిగారో వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. జక్కయ్య అటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. అక్కడ అనేకమైన కారణాలు ఉన్నాయి యేసు ప్రభు దగ్గరని యేసు ప్రభుని చూడకుండా వెళ్ళిపోవడానికి. కానీ ఆ కారణాలన్నీ కూడా అధిగమించాడు. వెంటనే ఆల్టర్నేటివ్స్ ఎదుర్కొన్నాడు. నేను ఏం చేస్తే యేసు ప్రభుని చూడగలను? అటువంటి ఉద్దేశం మనకు కూడా ఉన్నదా ఈ రోజున? నేనేం చేస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళగలను? నేనేం చేస్తే ఆయన దర్శనమును పొందుకోగలను? నేను ఏం చేస్తే నేను చూడగలను? ఆయన స్వరం వినగలను? నేను ఏం చేయాలి దాని కొరకు అని మనం ఒక స్టెప్ తీసుకోగలిగిన వారముగా ఉన్నామా? లేకపోతే ఆ కారణాలతో ఆగిపోతున్నాము? మన జీవితాలు కూడా ఒక స్టెప్ తీసుకోవాలి. మనం దేవుని కొరకు ఏదైనా చేయాలనుకున్నాను మనం నిలబడాలి. మొట్టమొదటిగా మనం మనుషులు చూసి భయపడిపోకూడదు, అక్కడున్న పరిస్థితులు చూసి మనం భయపడిపోకూడదు. యేసు ప్రభు వారిని అక్కడ చూడాలని జక్కయ్య నిర్ణయించుకున్నాడు. కాబట్టి వెంటనే అతను ఆల్టర్నేటివ్స్ని ఎత్తుక్కుంటున్నాడు. మనం ఆ వాక్యం కూడా మనం చూద్దాము.
అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. చూసారా, వెంటనే అతను ఏం చూశాడంటే, నేను పొట్టిగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు హైట్లో ఉన్నది ఏదన్నా చూసుకొని నేను దాని మీదకి వెళ్ళాలి, అప్పుడు నేను యేసు ప్రభుని చూడగలను. చూసారా, అతని వైపు అతను చూసుకోలేదు. అతను వెంటనే ఏం చేస్తున్నాడంటే ఒక పాసిబిలిటీస్ని ఎత్తుక్కుంటూ ఉంటున్నాడు. నేను ఏం చేస్తే నేను చూడగలను అన్నప్పుడు ఇతను షార్ట్గా ఉన్నాడు కాబట్టి హైట్గా ఉన్నది ఏదన్నా కావాలి నాకు అని వెంటనే ఒక చెట్టుని ఎత్తుకొని అక్కడికి వెళ్ళాడు. అలాగే మనం కూడా మన బలహీనతల్లో ఏదైనా మనం ఓవర్కమ్ చేయలేనంటే దీనికి నేను ఏం చేయాలి అని మనం చూసుకొని ఆ ఆల్టర్నేటివ్స్ మనం వెతుక్కున్నట్లయితే దేవుడు వెంటనే మనకి సహాయం చేస్తారు. ఆ యొక్క పరిస్థితుల్లో మనల్ని అధిగమించడానికి ప్రభు మనకు సహాయమును అనుగ్రహిస్తారు. ఆ యొక్క ఆల్టర్నేటివ్ ఇతను ఎత్తుక్కొని వెంటనే దాన్ని ఇతను అప్లై చేశాడు. వెంటనే దాన్ని ఇతను ఆ పని చేయడానికి ఇష్టపడి ఉన్నాడు. నేను చెట్టు ఎక్కడం ఏంటి, నేనేంటి, నా కెపాసిటీ ఏంటి, నా గొప్పదనం ఏంటి, ఎవరైనా చూస్తే జనాలు ఏమనుకుంటారు, ఇగో జక్కయ్య చెట్టు ఎక్కాడు అని అనుకుంటారు, రేపటి రోజు నా కోసం అందరూ మాట్లాడుకుంటారు. ఇలాగ రకరకాల ఆలోచనలు అతని హృదయంలో వచ్చి ఉండవచ్చు. దాన్ని కూడా అతను జయించాడు. అతను ఏమనుకున్నాడు, జనాలు ఏమనుకుంటే నాకు అవసరం లేదు, వీరెవరైనా నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళగలరా, వీళ్ళెవరైనా సరే నాకు సహాయం చేయగలరా, వీరెవరైనా సరే నన్ను ఒక కష్టం నుంచి విడిపించగలరా, నాకు సహాయం చేసేది యేసు ప్రభు మాత్రమే. అటువంటి ఉద్దేశం మనము కలిగి ఉండాలి. జనాలు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, నేను బైబిల్ చేతితో పట్టుకొని వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటివి మనకి అనేకమైన సందేహాలు మన హృదయంలో కలిగించుంటున్నప్పుడు మనం వెంటనే మనం గుర్తిరగవలసింది ఏంటి అంటే, మన మనుషుల కొరకు బ్రతకవలసిన వారము కాదు, సజీవుడైన దేవుని కొరకు మనము బ్రతకవలసిన వారమే ఉన్నాము. కాబట్టి మనం వెంటనే ఆ యొక్క ఆలోచనలన్నిటినీ కూడా మనం అదిగా పెంచవలసిన వారమే ఉంటున్నాం. వెంటనే మన ఆ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టవలసిన వారు ఉన్నాం. మనుషులు ఏమనుకుంటారు, ఆ యొక్క థాట్ నుంచి కూడా మనము విడిపించబడాలి. ఎవరు ఏమనుకున్నప్పటికీ నేను యేసు ప్రభుని ఈరోజు చూసి తీరాల్సిందే అని ఈ జక్కయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకని అంటే యేసు ప్రభు ఆ మార్గం గుండా వస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు సమీపముగా ఉన్నారు. యేసు ప్రభు ఇప్పుడు మనకి ఆ వాక్యము మనకి సమీపముగా వస్తూ ఉంటుంది. మన ఇంటిలోనికి వస్తూ ఉంటుంది, మన ఫోన్లోనికి వస్తూ ఉంటుంది, మన వీధిలోకి వస్తూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ వాక్యము ప్రకటించబడుతూ ఉంటుంది. ఆ సమీపంగా ఉన్నప్పుడే మనము మనము పొందుకోవలసిన వారమే ఉన్నాం. వచ్చిన అవకాశము వచ్చినప్పుడే మనం దానిని మనము పొందుకోవడానికి ఇష్టపడవలసిన వారమే ఉంటున్నాం. జక్కయ్య కూడా అటువంటి శ్రద్ధను, అటువంటి ఇష్టమును కనుపరిచి ఉన్నాడు. అతనికి ఎవరు కూడా అక్కడ ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఇలా కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోతుంటారు. నన్ను ప్రోత్సహించేవాళ్ళు లేరండి, నన్ను ఎంకరేజ్ చేయట్లేదండి ఎవరును, నువ్వు నన్ను నా కోసం నువ్వు ప్రార్థన చేయి, ఇలాగ నన్ను ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు, నాకు ఎవరు లేరు, అందుకనే నేనేమి కూడా చేయలేకపోతున్నాను అని అంటూ ఉంటారు. ఇక్కడ జక్కయ్య యేసు ప్రభుని చూస్తే వచ్చి అప్రిషియేట్ చేసేవాళ్ళు లేరు. ఏసైనా చూడకుండా ఇంటికి వెళ్ళిపోతే ఎందుకు వచ్చేసావు అని అడిగేవాళ్ళు కూడా లేరు. నువ్వు యేసు ప్రభుని చూస్తానని వెళ్ళో కదా, ఎందుకు వస్తావు వెనక్కి అని ఎవరు అడగరు. యేసు ప్రభు కోసం జక్కయ్య తీసుకున్న నిర్ణయం కేవలం జక్కయ్యకి సంబంధించింది. అది చేస్తే వచ్చేదేవి జనాలు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ లేరు. మానేస్తే ఎందుకు మానేసావు అని అడిగే వాళ్ళు కూడా అక్కడ లేరు. ఇది కేవలం అతని యొక్క శ్రద్ధ, అతని యొక్క ఇంట్రెస్ట్, నేను యేసు ప్రభుని చూసి తీరాలి. మనం కూడా అటువంటి శ్రద్ధ మనము కలిగి ఉండాలి. నేను యేసు ప్రభు కోసం తెలుసుకోవాలి, నేను ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, ఆయన స్వరం నేను వినాలి, ఆయన గొప్పతనం నేను తెలుసుకోవాలి. అటు శ్రద్ధ మనకి ఎప్పుడైతే ఉన్నదో ప్రభు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు. అండ్ నెక్స్ట్ వర్స్ మనం చూసుకున్నట్లయితే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇక చెట్టు ఎక్కి చూసి వెళ్ళిపోదాం అనుకుని వచ్చాడు జక్కయ్య. కానీ యేసు ప్రభు గారు ఏమంటున్నారంటే, నేను మీ ఇంటికి వస్తాను. ఎంత గొప్ప సంతోషం అండి. మనం చిన్నది చేస్తే చాలండి, ఆయన ఎంతో ఉప్పొంగిపోయే దేవుడు. ఒక చిన్న స్టెప్ తీసుకుంటే చాలు. మనం చేయవలసినవి ఏంటి అని అంటే, యేసుని చూడాలనే శ్రద్ధ, ఆసక్తి. ఇంకోటి ఏంటి అంటే మనుషులకు భయపడకుండా, సిగ్గుపడకుండా ఉండడం. ఈ రెండు కార్యాలు ఎప్పుడైతే జక్కయ్య చేశాడో యేసు ప్రభు గారు అన్నారు, నేను మీ ఇంటికి వస్తాను. జక్కయ్య ఎంతో ఆశ్చర్యపోయాడు. దూరం నుంచి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. యేసుప్రభు అతను అలా ఉంటాడా అనుకుని అలా చూసి వెళ్ళిపోదామని అనుకున్నాను. దగ్గరికి వస్తున్నాడు, అబ్బా నేను దగ్గర నుంచి చూడగలిగాను యేసయ్యని అని అనుకుంటున్నాడు, ఇంతే అని అనుకుంటున్నాడు. కానీ యేసుప్రభు ఏమన్నారంటే, నేను మీ ఇంటికి వస్తాను, నేను నీతో పాటు కలిసి కూర్చుంటాను, నీతో పాటు కలిసి భోజనం చేస్తాను అని జక్కయ్య ఇంటికి యేసుప్రభు వారు వచ్చి అన్నారు. ఎంత గొప్ప సంతోషం.
మనం ఏదైనా ఒక చిన్న స్టెప్ తీసుకుంటే ఆయన ఎంతగానో ఉప్పొంగిపోయే దేవుడు. మన చిన్న స్టెప్ తీసుకొని మనం ఏదైనా చెయ్యాలనే ఒక ఆసక్తి కనపరిస్తే వెంటనే ఆయన అంటాడు, నేను నీ ఇంటికి వస్తాను, నేను నీతో నివాసం ఉంటాను, నేను నీ హృదయంలో నివసిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నీకు నువ్వేం చేయాల్సింది నేను నీకు చెప్తాను అని యేసుప్రభు వారు మనతో కలిసి జీవించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. మనం అటువంటి ఆసక్తిని కనుపరచట్లేదు. మనం ఇంకా మన సమస్యలు, మన తలుపులు, మన ఆలోచనలు, మన స్ట్రగుల్స్ అని మనలోనే ఉండిపోయాం తప్ప యేసుప్రభుని నేను చూడాలి అటువంటి ఆసక్తి మనలో లేకపోవటం చేత మనం ఎటువంటి ఆశీర్వాదంను మనము పొందుకోలేకపోతుంటున్నాం. ఒకవేళ ఏదైనా పొందుకున్న శారీరకమైన ఆశీర్వాదాలే తప్ప ఆత్మీయంగా మనలో ఒకవేళ ఎదుగుదల లేని వారంగాను, సంతోషం లేని వారంగాను, నిరుత్సాహంతో ఉన్న వారంగాను ఉండిపోయి ఉంటాం. యేసుప్రభు గారు ఈరోజు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నీవు కనపరిచిన ఆసక్తి నేను చూస్తూ ఉంటున్నాను, నేను నీ ఇంటికి వస్తాను. జక్కయ్య కూడా అటువంటి మాట ప్రభు చెప్పి ఉన్నారు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇంకా ఆయనకి చాలా సంతోషం వేసింది జక్కయ్యకి. అబ్బా, ఇంత గొప్ప దేవుడా, నేను కేవలం చూద్దాం అనుకుంటే యేసుప్రభు మా ఇంటికే వస్తానన్నాడే అని ఎంతో సంతోషంతో యేసయ్యను చేర్చుకున్నాడు. మనం కూడా యేసయ్యను చేర్చుకోవడానికి, సంతోషంతో చేర్చుకోవడానికి మనము సిద్ధంగా ఉండవలసిన వారమే ఉన్నాము. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని మీద బస చేయ వెళ్ళెను అని చాలా సలుగుకొనిరి. ఎప్పుడైతే మనం యేసయ్యను నమ్ముకుంటామో, యేసయ్యను మనం అంగీకరిస్తామో, మనల్ని చూసి చాలామంది సనుక్కుంటూ ఉంటారు. వీళ్ళు కూడా దేవుళ్ళకి వచ్చారా, వీళ్ళు దేవుని నమ్ముకున్నారా అని మనుషులు అనేకులు సరుక్కునే వారముగా ఉంటారు. కానీ జక్కయ్యలో మాత్రము అటువంటి భయం లేదు. జక్కయ్య హృదయము యేసయ్యను గురించిన సంతోషంతో నింపబడిపోయి ఉన్నది. జనాలందరూ సనుక్కుంటూ ఉంటున్నారు, అయినప్పటికీ జక్కయ్య దానిని లక్ష్య పెట్టలేదు. తర్వాత వస్తు మనం చూసినట్లయితే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేనేమని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని వెళ్ళా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మన హృదయంలోనికి వస్తారో మనలో రిపెంటెన్స్ హార్ట్ వస్తుంది. మనకి రిపెంటెన్స్ వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వద్దామంటే అది ఎప్పటికీ కూడా జరగదు. చాలామంది అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఒకటి ఏంటంటే, నేను మారేక దేవుడి దగ్గరికి వస్తాను, నేను బాప్తిసం తీసుకుంటాను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మన జక్కయ్య మన పోషణలో మనం చూసినట్లయితే అతను ఏదో మానేసి, అతను ఏదో గొప్ప కార్యాలు చేసి, అతను ఏదో పరిశుద్ధుడైపోయి యేసయ్య దగ్గరికి రాలేదు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత అతనిలో ఒక పశ్చాత్తాపము, ఒక రిపెంటెన్స్ హార్ట్ కలిగింది. వెంటనే అతని యొక్క తప్పులు, అతని పావాలు అన్నీ కూడా అతని కళ్ళెదుట కనబడిపోయినాయి. నేను ఇలా చేశాను కదా. యేసయ్య ఎవరి దగ్గర అయితే ఉంటారో వారిలో పశ్చాత్తాప హృదయం ఉంటుంది. యేసయ్య ఎవరి హృదయంలో అయితే నివసిస్తూ ఉంటారో వారి తప్పులను ఒప్పుకోగలుగుతూ ఉంటారు. తప్పులను ఒప్పుకోవడం అన్నది చిన్న విషయం కాదు. ఎందుకంటే మనుషుని యొక్క నైజం ఏంటి అంటే, నేను తప్పు చేయలేదు అనే ఒక ఈగో ప్రతి ఒక్క మనిషి కలిగి ఉంటాడు. నేను చెప్పింది కరెక్ట్, నేను ఏ తప్పు చెయ్యను, నేను ఏమీ చేయలేదు అనే ఒక ఉద్దేశంతో ఉంటాడు. మనం ఒకవేళ దొంగని ఇంటర్వ్యూ చేసినా అతను ఏం చెప్తాడో అతనికి అది కరెక్ట్గా ఉన్న విధానంలోనే అతను చెప్పుకుంటాడు తప్ప, నేను ఏదో తప్పు చేశానని దొంగ కూడా ఒప్పుకోడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా మనిషిగా మన స్వభావం ఎలా ఉంటుందంటే, నేను కరెక్ట్ అనే స్వభావంలో మనం ఉంటాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆయన గృహంలోనికి, ఆయన హృదయంలోనికి వచ్చారో ఆయన తప్పులను ఒప్పుకోవడం మొదలుపెట్టారు. నేను అన్యాయంగా డబ్బులు తీసుకున్నాను ప్రభా. ఒకవేళ ఇంతకుముందు ఎవరైనా సరే జక్కయ్యని చూసి నువ్వు అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నావు అంటే ఏమంటాడు? డబ్బులు తీసుకున్నప్పుడు నీకు తెలీదా, నువ్వు ఎందుకు తీసుకున్నావు, అలాంటప్పుడు నేను అన్యాయంగా తీసుకున్నానా అని ఒకవేళ అతను వాదించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నాను, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా చేశానో అదంతా కూడా మరలా నేను వాళ్ళకి రీపే చేసేస్తాను, నేను దాన్ని అని వెంటనే అతను ఏం చేస్తానంటే పశ్చాత్తాపం పడి చేసిన తప్పులు ఒప్పుకొని ఆ తప్పులకు పరిష్కార మార్గంలో వెతుక్కుంటూ నేను అలాగ చెయ్యాలనుకుంటున్నాను అని వెంటనే ఆ యొక్క మార్గములు కూడా అతను నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని యేసుప్రభు గారికి చెప్తూ ఉన్నారు. యేసుప్రభు వచ్చిన తర్వాత నీ పాపాలు ఒప్పుకో, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు మారు మనసు పొందుకో, నువ్వు అంత పాపాత్ముడివి, నువ్వు ఇలా తప్పులు చేసావు అని ఏమీ అతన్ని అడిగేసి ఏం చేయలేదు యేసుప్రభు ఎప్పుడైతే వచ్చారో అతనే ఒప్పుకున్నాడు. అది నిజమైన మారు మనసు, అది నిజమైన పశ్చాత్తాపం.
చాలామంది ఒకవేళ దేవుడు ఇలా అడిగేస్తాడు, ఇలా చేసేస్తాడు అని అనుకుంటూ ఉంటారు. యేసు ప్రభు మన హృదయంలో మార్చే దేవుడు తప్ప మన పై వేషధారణానికి అవసరం లేదు, మన యొక్క దీర్ఘ ప్రార్థనలానికి అవసరం లేదు, మన యొక్క అనవసరమైనవి దేవుడికి అవసరం లేదు. మన వేషధారణ ఆయన చూసి మోసపోయే దేవుడు కాదు. ఆయన మన హృదయపు అంతరంగంలో చూసే దేవుడు. ఆయన మన హృదయాన్ని బాగు చేసే దేవుడు. మన హృదయంలో ఉన్న కల్మషాన్ని పరిశుద్ధపరిచే దేవుడు. మన హృదయంలో ఉన్న కల్మషాన్ని అంతటినీ తీసివేసే దేవుడు. మన పాపాలన్నింటినీ కడిగివేసే దేవుడు. ఆయన హృదయాన్ని మార్చే దేవుడు. మన తప్పులను ఒప్పింపజేసే దేవుడు. మాతో మార్చుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదు, కానీ మనస్సు మార్చబడితేనే మన వల్ల మనకి ఉపయోగం, మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఉపయోగం అవుతూ ఉంటుంది. యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన యొక్క హృదయంలోనికి వచ్చి ఉన్నాడో వెంటనే అతనిలో పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు కలిగింది. నేను ఇంకా ఈలాగున చెయ్యను అని జక్కయ్య యేసు ప్రభు ఎదుట ఒప్పుకొని ఉన్నాడు. తర్వాత వస్తు మనం చూసినట్లయితే, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ వచ్చిందంటే అక్కడైనా బాప్తిసం ఇచ్చారండి యేసుప్రభు వారు జక్కయ్యకి? అక్కడేం బాప్తిస కార్యక్రమం జరిగిందా? జరగలేదు. ఏది రక్షణ అని అంటే, ఎవరైతే మారు మనసు కలిగి ఉంటారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే వారి తప్పులు వారు తెలుసుకొని ఉంటారో ఆ కుటుంబంలోకే రక్షణ, అటువంటి వ్యక్తులకే రక్షణ. ఎప్పుడైతే అతను ఒప్పుకున్నాడు, కనీసం ఇంకా అది చెయ్యని కూడా మొదలు పెట్టలేదు. అతను చెప్పాడు, నేను ఇలా చేశాను, ఈసారి ఇలా చేస్తాను, నేను మళ్ళీ దీనికి పరిష్కారం చేసుకుంటాను అని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఒప్పుకొని ఉన్నాడో వెంటనే ప్రభు ఏమంటున్నారు, ఈయనకి రక్షణ వచ్చింది, కుటుంబానికి రక్షణ వచ్చింది, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అది ప్రభు చూస్తూ ఉంటున్నారు. ఒక గొప్ప కార్యము ఇక్కడ జరిగింది. ఇప్పుడు కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము యేసయ్యని చూడాలి, మనం యేసయ్య స్వరం వినాలి. మనకు చాలా పనులు ఉంటాయి, మనకు చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి. అయితే మనము దేని మీద ఫోకస్ చేయాలంటే యేసు ప్రభుని చూడాలి. యేసు ప్రభుని నేను తెలుసుకోవాలని శ్రద్ధ కలిగి మనం ఉన్నట్లయితే, యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే, ఆయన మన పాపాలు కడిగి మనల్ని పరిశుద్ధపరిచి, ఆయన వచ్చి మనల్ని బాగు చేసి, మనకి పశ్చాత్తాప హృదయం ఇచ్చి మనల్ని రక్షణలోనికి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు, మన హృదయంలో కూడా జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు మన హృదయంలోనికి మనం ఆహ్వానిద్దాము. అప్పుడు మనము దేవుని రక్షణని మనం పొందుకుంటాము. దేవుడి వాక్యంని దీవించి ఆశీర్వదించుగాక.